మేడిగడ్డ బ్యారేజీల్లో అధికారులు తాత్కాలిక మరమ్మతులు చేపట్టారు. 7వ బ్లాక్లో బిగిసిపోయిన గేట్లను కట్ చేసి సిబ్బంది తొలగిస్తున్నారు. సి బ్లాక్ను ఇప్పటికే అధికారులు సెట్ చేశారు. ఇక వర్షాకాలంలో ఎలాంటి ముప్పు వాటిల్లకుండా ముందస్తుగా అధికారులు చర్యలు చేపట్టారు. 7వ బ్లాక్లోని ఇప్పటికే వరద నీటిని అధికారులు మళ్లించారు. అప్స్ట్రీమ్ దగ్గర మట్టితో ఆనకట్ట కట్టి మరమ్మతులు చేస్తున్నారు. మరోవైపు ఇవాళ రేపట్లో సెంట్రల్ సాయిల్ అండ్ మెటీరియల్ రీసెర్చ్ స్టేషన్ నిపుణుల బృందం పరిశీలించబోతోంది. మేడిగడ్డ బ్యారేజీల్లో అధికారులు తాత్కాలిక మరమ్మతులు చేస్తున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి తిరుపతి లైవ్ ద్వారా అందిస్తారు. తిరుపతి, చెప్పండి, మేడిగడ్డ బ్యారేజీల్లో అధికారులు తాత్కాలిక మరమ్మతులు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? మాధురి, తెలంగాణ రాష్ట్రంలోని మేడిగడ్డ బ్యారేజీ వ్యవహారం హాట్ టాపిక్గా మారింది. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా, వివాదాలకు అడ్డాగా మేడిగడ్డ బ్యారేజీ మారిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా కేసీఆర్ కుటుంబం, కేసీఆర్ ప్రభుత్వం కూడా ఏటీఎంలా మారిపోయింది. ఏటీఎంలా మార్చుకొని అవినీతి జరిగిపోయిందంటూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వ నేతలు కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించిన మంత్రులు, ఎమ్మెల్యేలు పర్యటనలు కొనసాగిస్తూ కూడా కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైనటువంటి మేడిగడ్డ బ్యారేజీ దగ్గర పరిస్థితులు బాగాలేవు. అక్కడ నీరు వదిలితే కానీ ఒకవేళ వర్షాకాలం వస్తే ఎటువంటి చర్యలు చేపట్టాలి, మరమ్మతులకు సంబంధించి ఎట్లా చేస్తే పురాలోచనట్టు కూడా బీఆర్ఎస్ను టార్గెట్ చేస్తూ ఆరోపణలు, విమర్శలు చేస్తూ కూడా గత కొద్ది రోజులుగా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏజెన్సీలు కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికారులు, ఎల్ఎన్టీ సంస్థ అధికారులంతా కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ప్రస్తుతం మేడిగడ్డ బ్యారేజ్ దగ్గర ఎటువంటి సిచ్యువేషన్ ఉంది, మరమ్మతులు చేస్తే ఎటువంటి మరమ్మతులు చేయాలి, మరమ్మతులు చేస్తే మేడిగడ్డ బ్యారేజ్ సంబంధించినటువంటి దగ్గర ఎట్లా ఉంది, ఆ కుంగినటువంటి పిల్లల దగ్గర ఎటువంటి సిచ్యువేషన్ అంటే కూడా రాష్ట్ర రాజకీయాలలో కావచ్చు, రాష్ట్ర ప్రజానికానికి కూడా మేడిగడ్డ బ్యారేజ్ దగ్గర ఎటువంటి సిచ్యువేషన్ అంటూ కూడా మొత్తానికి చర్చనీయాంశమైన పరిస్థితి కనబడుతుంది. గత కొద్ది రోజుల క్రితం కూడా మేడిగడ్డ బ్యారేజీ 16వ గేటు ముందు ఒక గొయ్యి ఏర్పడడం, ఆ గొయ్యిని కాంక్రీట్తో అధికారులు పూర్తి చేయడం జరిగింది. ఆ తర్వాత అక్కడి నుంచి ప్రస్తుతానికైతే మేడిగడ్డ బ్యారేజ్ దగ్గర తాత్కాలికంగా పనులు చేపట్టారు అధికారులు. ఈ తాత్కాలిక పనులకు సంబంధించి కూడా అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఇటు జలసౌధకు సంబంధించినటువంటి అధికారులు కావచ్చు, ఎల్ఎన్టీ సంబంధించిన అధికారులు కావచ్చు, స్థానిక ఇరిగేషన్ సంబంధించిన అధికారులు మేడిగడ్డ బ్యారేజ్ దగ్గర చేసినటువంటి పనులను కనుక చూస్తే ఈ 7వ బ్లాక్లో బిగిసిపోయినటువంటి గేట్లను కట్ చేసి సి బ్లాక్ అంతా కూడా సెట్ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే వర్షాకాలం ముందు ఉంది, వర్షాకాలం ఎక్కువ వరదలు వచ్చి వరద కనుక వస్తే మేడిగడ్డ బ్యారేజ్కి ఎటువంటి ప్రమాదం తలెత్తకుండా మేడిగడ్డ బ్యారేజీ వరదను తట్టుకునేలా కూడా ముందస్తు చర్యలు చేపట్టిన పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. ఈ రోజు కానీ రేపు కానీ మేడిగడ్డ బ్యారేజ్ను సెంట్రల్ సాయిల్ అండ్ మెటీరియల్ రీసెర్చ్ సెంటర్ నిపుణుల బృందం పర్యవేక్షణ తెలుస్తుంది. ఇప్పటికే మేడిగడ్డ బ్యారేజ్ గత 3 నెలల క్రితం కూడా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఏజెన్సీలు కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికారులు వీరంతా కూడా ఎప్పటికప్పుడు విచారణ కొనసాగిస్తూ ఇటు కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైనటువంటి మేడిగడ్డ, అన్నారం, సుందీలకు సంబంధించినటువంటి జ్యుడిషియల్ ఎంక్వైరీ కూడా కొనసాగుతుంది. నిన్న సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి కూడా మాట్లాడుతూ బీఆర్ఎస్ పై ఫైర్ అనే పరిస్థితి కనబడుతుంది. మేము తప్పకుండా ఏజెన్సీలకు సంబంధించి కావచ్చు, కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీల వాళ్ళ ఆలోచన, వాళ్ళ అనుగుణంగానే వింటున్నాం. మా సొంత తెలివితేటలు ఎక్కడ ఉపయోగించట్లేదు. కేసీఆర్ 80,000 పుస్తకాలు చదువుతూ సొంత తెలివితేటలు ఉపయోగిస్తేనే కాళేశ్వరం ప్రాజెక్టు పరిస్థితి ఈ విధంగా మారిపోయింది. కాళేశ్వరం ప్రాజెక్టు అంతా కూడా ఒక ఏటీఎంలా మార్చినటువంటి సిచ్యువేషన్ కడుతుంది. కేసీఆర్ల సొంత తెలివితేటలతో ఉపయోగించట్లేదు. ఈ సుందిల్ల బ్యారేజీ పటిష్టతపై కూడా సందేహాలు కనబడుతున్నట్టు కూడా రేవంత్ రెడ్డి చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది. మేడిగడ్డ ఎంతో కొంత నింపి మరమ్మతులు చేసినప్పటికీ కూడా సుందిల్ల, అన్నారం బ్యారేజ్ ఉంటాయా, ఊడిపోతాయా అంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టుపై చేసినటువంటి వ్యాఖ్యలు అయితే రాష్ట్ర ప్రజానికం కావచ్చు, రాష్ట్ర రాజకీయాల్లో చర్చగా మారింది. ఎందుకంటే మేడిగడ్డ బ్యారేజ్ మొదటి నుంచి కూడా వివాదాలకు అడ్డాగా మారింది. బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టినటువంటి అవినీతి ఆరోపణలకు చాలా స్పష్టంగా నిదర్శనం ఇస్తున్నట్టు కూడా కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి నేతలు చెప్తారు. కాళేశ్వరం ప్రాజెక్టు అంచనాలకు ఒకవేళ పెంపు కొనసాగిస్తే, విచారణకు ఆదేశిస్తే ప్రాజెక్టు అసలు ఎట్లా ఉంటుంది, ప్రాజెక్టు సంబంధించినటువంటి వివరాలు చెప్పండి మాధురి. తిరుపతి, తాత్కాలిక మరమ్మతులతో చూస్తే రాబోయే వర్షాకాలంలో ఎటువంటి ముప్పు ఉండదని అనుకోవచ్చంటారా? అండ్ దీనికి సంబంధించి అధికారులు ఏమంటున్నారు అక్కడి అధికారులు చూస్తే?
మాధురి మొదటి నుంచి కూడా ఈ వర్షాకాలము వరదలు వచ్చేటువంటి నేపథ్యంలో కూడా మరమ్మతులు చేస్తే ఎటువంటి మరమ్మతులు చేయాలి, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఎటువంటి నివేదిక ఇచ్చింది, ఆ నివేదిక అనుగుణంగానే మరమ్మతులు చేసేందుకు అధికారులు ఏర్పాటు చేస్తూ 15వ గేటు తొలగించిన తర్వాత 16వ గేటు తొలగించేటువంటి క్రమంలోనే ఒక భారీ గొయ్యి ఏర్పడింది. అక్కడ ఒక్కసారిగా మేడిగడ్డ బ్యారేజ్లో శబ్దాలు కావచ్చు, ప్రకంపనలు రావడంతో అధికారులు ఒక టెన్షన్కు గురైనటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఆ కాంక్రీట్తో కూడా ఒక మార్క్ ఏర్పాటు చేసి ఆ ట్యాప్ అంతా చూసి మొత్తం ఒక అప్స్ట్రీమ్ దగ్గర ఆ ఆనకట్ట ఏర్పాటు చేసి అప్స్ట్రీమ్ వద్ద మట్టితో ఆనకట్ట ఏర్పాటు చేసి ఈ మరమ్మతులు చేసినటువంటి నేపథ్యం కనిపిస్తుంది. వరద ఉన్నటువంటి నేపథ్యంలో వర్షాకాలంలో సుందిల్లా అన్నారం బ్యారేజీ ఎగువకున్నటువంటి నేపథ్యంలో ఉన్న ఆ వరద కనుక మేడిగడ్డ బ్యారేజీ సంబంధించి ఈ బ్యారేజీలోకి వస్తే 84 గేట్లలో కూడా ఎటువంటి పరిస్థితులు తలెత్తున్నాయి. 16వ గేటు 17వ గేటు సంబంధించుకోవచ్చు, 21 గేటు దగ్గర కూడా మరమ్మతులు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇటు ఎల్ఎన్టీకి సంబంధించినటువంటి అధికారులు కావచ్చు, ఇటు స్థానిక ఇంజనీరింగ్ అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ప్రస్తుతం ఇప్పుడు 7వ బ్లాక్ దగ్గర ఎటువంటి సిచ్యువేషన్ ఉంది, వర్షాకాలం వరదలు వస్తే ఎటువంటి సిచ్యువేషన్తో ఆ సాయిల్ కావచ్చు, కింద భూమి పొరలు కావచ్చు, ఆ గేట్స్ సంబంధించినటువంటి ఐరన్ సంబంధించి కావచ్చు, ఆ కాంక్రీట్ సంబంధించి కావచ్చు ఏ లెవెల్లో ఉన్నాయి. ఒక వర్షం కనుక వరదలో ఎక్కువగా టీఎంసీ క్యూసెక్లు కనుక వరద వస్తే ఆ గేట్లు తట్టుకునేటువంటి అవకాశం ఉంటుందా, లేదంటే భూమి పొరలు ఏ విధంగా ఉన్నాయి, మళ్ళీ ఇంతకు ముందు లాగానే భారీ గొయ్యి ఏర్పడడం కావచ్చు, లేదా ఆ గేట్ల కింది నుంచి ఊట రావడం కావచ్చు, ఇటువంటి పరిస్థితులు ఉంటాయంటే కూడా ఇప్పటికప్పుడు అధికారులు పర్యవేక్షిస్తే ప్రస్తుతానికి తాత్కాలిక మరమ్మతులు అయితే మేడిగడ్డ బ్యారేజ్ వద్ద కొనసాగుతా ఉన్నాయి. మాధురి. రైట్, థ్యాంక్ యూ తిరుపతి.